ప్రగతి టీవీ1 మీ లక్ష్యమే మా ధ్యేయం. खबरदार 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 खड़ियम खबरदार खड़ियम 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 राम राम खड़ियम राम राम खड़ियम खड़ियम राम राम जय तेलंगाना जय तेलंगाना శ్మశాన మీద ముక్కుండది శ్మశాన మీద ముక్కుండది శ్మశాన మీద ముక్కుండది చెట్టు మీది కొంగరా చెట్టు మీది కొంగరా టీఆర్ఎస్ పార్టీలోకి వలస వచ్చిన కడియం శ్రీహరి గారు ఇలా ఉద్యమం చేయలేదు. టీఆర్ఎస్ పార్టీలో ఏ రోజు పనిచేయకుండా కూడా అతని యొక్క చాకచక్య నైపుణ్యంతో కేసీఆర్ ఓన్ చేసుకొని డిప్యూటీ సీఎం ఎంపీ ఎమ్మెల్సీ తీసుకొని పదవులు తీసుకొని ఇవాళ జనగాం శ్రీరంగంలో ఉండే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఆ గెలుపులో భాగం ఇలా పొల్లా రాజేశ్వరరెడ్డి సారు ఆయన చేయలేకుండా ఇవాళ ఆయన గెలవలేదు. ఎందుకంటే మేము కాంగ్రెస్ నుంచి మేము తిరిగినప్పుడు ఇలా ఓన్లీ మీటింగ్ గన్పూరు ఇలా గెలిచిందంటే ధర్మసాగర్ వేలేరు 2 మండలాల మెజార్టీతోనే ఆయన గెలిచిండు. ఇవాళ ఈ వేలేరు మండలం ఏర్పడాలంటే పొల్లా రాజేశ్వరరెడ్డి సార్ ద్వారానే ఇవాళ వేలేరు మండలం వచ్చింది. ఇలా పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, ఇలా ఈ మండలం ఏర్పడ్డది, నీళ్ళు వచ్చినాయి, ఇవాళ ఈ రోడ్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయంటే ఆయన ద్వారానే. ఆయనను చూసి నీకు ఓట్లు వేసినారు, ఆయన ద్వారానే నువ్వు గెలిచినావు. ఇలా ఆయన నన్ను మట్టుకుని ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఏంటంటే ఇవాళ దేవాదాల నీళ్ళు కావచ్చు, ఇవన్నీ కరెంటు కావచ్చు, ఇవన్నీ సమస్యలన్నీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు మొత్తం, రైతులు మొత్తం ఇవాళ ఏందనేది మొత్తం కూడా చూస్తాను. ఎవరు ఏం చేసినారు, ఇవాళ 40 ఏళ్ళ బట్టి నువ్వేం చేసినావు. పొల్లా రాజేశ్వరరెడ్డి సార్ ఇవాళ ఆయన కాన్షియన్స్ కాకుండా ఈ ఊరోడు కాబట్టి ఇక్కడ పుట్టిండు కాబట్టి నా ప్రాంతానికి నేను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి గొప్ప మనసుతోని ఇవన్నీ చేస్తాను. అంతేగాని ఇవాళ నీకు అధికారం ఉండి కూడా నువ్వేం చేయలేదు ఈ ప్రాంతానికి. ఇవాళ 40 ఏళ్ళలో ఎన్నో పదవులు ఉన్నాయి, అన్ని రకాల మంత్రి పదవులు వచ్చినాయి, అన్ని హోదాలు ఉన్నాయి, అన్ని హోదాలు ఉన్నా కూడా ఇలా వెనుకబడ్డ ప్రాంతం ఇది.
ఎందుకు వెనకబడ్డది ఇలా పల్ల రాజేవాడు సార్ చేస్తాడు అని చెప్పి అక్కస్తోటి ఆయనకు నా పేరు రావద్దు అని చెప్పి నువ్వు ఒక కుళ్ళు కుతంత్రాలతోటి ఇలా నోరు ఇలా బొచ్చు కుక్క గిచ్చు కుక్క అని మాట్లాడతాను. ఇవాళ దేవాదుల నీళ్లు కనుక అదే గోదావరి నీళ్ళు కనుక కరెక్ట్ కనుక వదిలేదు ఉంటే ఇలా పంటలు ఎండిపోఉన్నాయి. ఇక్కడ ఇవాళ నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినావు. ఇవాళ దేవాదుల సృష్టికర్త అంటున్నావు. నీ సృష్టికర్త ఏదంటే పొలాలు ఎందుకు ఎండిపోయినాయి? ఈ పొలాలు ఎందుకు మారేయలేకపోయినావు? ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఎంటబడి ఇవాళ దేవన్నపేటలో కానీ లేకపోతే అక్కడ పంప్ హౌస్ దగ్గర ఎమ్మటి రాత్రింబోళ్ళు తిరిగి అక్కడ అధికారులను అలర్ట్ చేసి ఇవాళ ఇచ్చేస్తే ఇవాళ మళ్ళీ పంపులు మొత్తం కంటిన్యూ నడుతున్నాయి, పొలాలలో నీళ్లు మళ్ళీ వస్తున్నాయి. ఇవాళ ఇదంతా ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీది, పల్లారాజు సార్ ఈ మండలం లోపల ఏ జరిగినా కూడా ఇవాళ. కాబట్టి ఇంకోసారి ఎలాంటి వాక్యాలు ఇంకోసారి చేసి ఉంటే ప్రాంతం మొత్తం లోపల రేవంత్ రెడ్డి చెప్పిండు పార్టీ మారిన వాళ్ళను ఇవాళ అని ఆయన చాలా వేదికలల్లో చెప్పిండు. ఏది పొన్నాల లక్ష్మి పార్టీ మారితే కూడా అరే ఈ వయసులో నువ్వెంత పార్టీ మారినావా పెద్ద మనిషి, నీకేమన్నా బుద్ధి ఉన్నదా ఈ వయసులో పార్టీ మారేంత అని చెప్పి పొన్నాల లక్ష్మి అని అన్నాడు. అంతకంటే వయసు ఉన్నాడు ఈయన మారితే మటుకు సంతోషం, ఆయన మారితే అట్లా అని ఇలా అవన్నీ మనం చూతానం కార్యకర్తలు అందరం కలిసి ఆయనకు దందా వైఖరి అక్కడ ఏ పార్టీలో పోతే ఆ పార్టీ లోపల మాటలు మాట్లాడే గొప్ప నైపుణ్యత ఉన్నది ఆయనకు. కాబట్టి రేపు రాబోయే రోజుల లోపల నువ్వు ఇంకెక్కడ ఇక్కడ నోటిసారినా కూడా ప్రాంతం కాదు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వారిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు పార్టీ కార్యకర్త. ఎందుకంటే గులాబీ పార్టీ ఓట్లు వేసిన వాళ్ళే నేను నిలబెడతారు ఏ ఊళ్ళో కావుల్లో. నీ ఓట్లు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు, నీ జోలికే వెళ్ళరా. రేపు రాబోయే రోజుల్లో మటుకు ఖచ్చితంగా నేను వెంబడిస్తారు అందరు. ఇది ఇంకోసారి మటుకు ఖబర్దార్. రేపు ఎక్కడ కానీ ఇవాళ పల్లా రైస్వేట్ని ఇంకోసారి ఎక్కడ మాట్లాడినా కూడా ఇవాళ కనుపూర్ సోషల్ విలేజ్ కావచ్చు, రేపు మండలం కాన్స్టిట్యూన్సీ వైజ్లో కూడా ఉద్యమాలు ఎత్తాయి.